ఇవాళ గత అర్ధరాత్రి నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ సిరివెల్ల మెట్ట వద్ద టైరు పగిలి ఉన్న బలంగా అది పోయే దారి నుండి ఇటుపక్కకు వచ్చే లారీకి గుద్ది 2 బస్సు లారీ ప్రమాదంలో తీవ్రంగా అగ్నికి ఆహుతైనాయి. ఆ ఆహుతి సందర్భంగా అందులో ప్రయాణిస్తున్న ఆ అటుపక్క లారీ డ్రైవరు సంబంధించి ఒక డ్రైవరు, బస్సు సంబంధించి డ్రైవరు, క్లీనరు ముగ్గురు చనిపోవడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి ఇవాళ సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు, అదేవిధంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకరుద్దీన్, సిపిఐ నాయకులు నారాయణ, పృథ్వీకుమార్, మనోహర్, రామకృష్ణ అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు గారు మీడియా మిత్రులతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో సిరివెల్ల మిట్ట దగ్గర నిన్న రాత్రి సుమారు 1:46 గంటల సమయంలో ఒక బస్సు, స్లీపర్ బస్సు అదేవిధంగా లారీ ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందులో 3 మృతి చెందడం, 36 మందికి పైగా గాయపడడం జరిగింది. ఇందులో పూర్తిగా మేము ఆరోపిస్తూ ఉన్నాం, అధికారులు మామూలు మత్తులో పడి ఎలాంటి సేఫ్టీ వాహనాలని ఎలా ఉంచాలో తెలియదు. ఇది ప్రొద్దుటూరు వెహికల్, ఓనర్ ప్రొద్దుటూరు శ్రీనివాస్ రెడ్డి అని. కానీ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఓనర్ వెహికల్ని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయినట్టు ఫీజును అక్కడ పెడుతున్నారు. ఇది ఎలాంటి సేఫ్టీగా ఫిట్నెస్ లేదు. చాలామంది ఈరోజు కర్నూలు ఘటన మరొక ముందుకే అనేక బస్సు ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఆర్టీఓ అధికారులు మామూలులకు అలవాటు పడి బస్సులకు విచ్చలవిడిగా అనుమతిస్తూ వాళ్ళ డ్రైవర్స్ని సేఫ్టీగా ఉండకపోవడం వలన కేవలం ఒకే డ్యూటీలోనే 2-3 డ్యూటీలు వేయడం వలన వాళ్ళ నిద్ర ఉండడం వల్లనే, ఇది అధికారుల అలసత్వం వల్లనే ప్రజానికాన్ని ఈరోజు ప్రాణాలు గాలికి వదిలేపరుస్తుంది. గాయపడిన వాళ్ళందరికీ కూడా ఒకరోరికి 50 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మృతి చెందిన కుటుంబాల వాళ్ళకి కూడా నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదాల వల్లనే, ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వల్లనే ఈరోజు ఇలాంటి జరుగుతున్నాయి. సామాన్యమైన ప్రజలు ప్రయాణం చేయాలంటే బస్సులో తీవ్రమైన భయపడాల్సిన పరిస్థితి. అనేక సంఘటనలు, కర్నూలు సంఘటనలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కర్నూలు సంఘటన జరగకముందుకే నిజామాబాద్లో, తెలంగాణ జిల్లాలో నిజామాబాద్లో 11 మంది చనిపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి నిర్లక్ష్యం పూర్తిగా కనపడతా ఉంది. ఆ రోడ్డు రవాణా శాఖ మంత్రి నిర్లక్ష్యాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే దీనికి అనుమతులు ఇస్తారో వాళ్ళందరూ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు బస్సులు ఇస్తూ ఉన్నారు. కానీ టికెట్లు, ఒక్కొక్క టికెట్ వేలాది రూపాయలు సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని ఈరోజు ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ వాళ్ళంటే 1000 రూపాయల టికెట్లు కొంటా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రయాణికులకి సేఫ్టీ కనపరచడంలో రోడ్డు రవాణాలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అలాంటి ఆ ప్రభుత్వం కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్టీఓ వాళ్ళు నాగాల్యాండ్లోనో లేదంటే అరుణాచల్ ప్రదేశ్లోనో జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కానివ్వండి, లేదంటే ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ నడిపేటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కొమ్ము కాస్తూ ఆ పార్టీతో అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని ప్రైవేట్ ఈరోజు గవర్నమెంట్ బస్సులు ఎక్కడ ప్రమాదం జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ తీసుకున్నారు. కానీ ప్రైవేట్ బస్సులు ఏం జరుగుతున్నాయంటే ప్రైవేట్ బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులకి పర్మిషన్లు కానీ లేదంటే డబ్బులు కానీ ఇవన్నీ కూడా మామూలుగా అలవాటు పడి ఈరోజు చేస్తా ఉన్నాం. ప్రజల్ని చాలా ప్రాణాలతో కాపాడమని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళ కుటుంబాలు కూడా అందరూ కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.